ఒకసారి అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, అగస్టు సంక్షోభం దిశగా కాంగ్రెస్ ప్రయాణిస్తుందా అనే విషయాన్ని ఆ వార్తలోకి పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిండో అప్పటి నుంచి ఒకటే చర్చ, పోతూ పోతూ రాజకీయ చిచ్చు పెట్టిపోయింది. పరకాల సభల రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళోసారి ఎన్నికలలో స్థానం కల్పిస్తామని అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది వారిగా. కొండా సుష్మిత 80 ఏళ్ళ ముస్లోనికి ఎందుకు టికెట్ కేటాయించాలి, యువకులకి మద్దతు తెలపాలి, యువకులకి స్థానాలను కేటాయించాలి, పైగా మీరు సామాజిక న్యాయం అంటారు కానీ మీ సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటారు తప్పితే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి న్యాయం చేయట్లేరని కొండా సుష్మిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అలాగే కొండారెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, వాళ్ళ భూదందాల మీద, భూ కబ్జాల మీద, అవినీతి మీద, కమిషన్ల మీద, పర్సంటేజ్ల మీద ధ్వజమెత్తింది. ఆ రోజు నుంచి అంతర్గతంగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు కొండా ఫ్యామిలీ ఇష్యూతో పాటు ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కూడా తెర మీదకి వస్తుంది. చర్చ అసలు రాజకీయాలలో నడుస్తున్న చర్చ ఏంటిదనంటే, అగస్ట్ సంక్షోభం మనకు కొత్త కాదు. నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్ అగస్ట్ సంక్షోభాన్ని ఈ రాష్ట్ర చరిత్ర చూసింది. అలాగే చంద్రబాబు వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ని ఈ రాష్ట్రం చూసింది. కాబట్టి ఈరోజు ఆగస్టు 31 కల్లా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వార్తల కొన్ని కథనాల ప్రకారం రాజగోపాల్ రెడ్డి సుమారు ఒక 20 మంది ఎమ్మెల్యేలతోటి క్యాంపు నిర్వహిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కొన్ని కథనాల ప్రకారం రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తుండు, 20 మంది ఎమ్మెల్యేలతోటి ఒక క్యాంపు నిర్వహిస్తుండని. కాబట్టి నిన్న ఏం జరిగింది, మల్లు బట్టి విక్రమార్కని కలిసి సంప్రదింపులు జరిపిర్రని, రాజకీయాలే మాట్లాడిర్రని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా అంటే రాజగోపాల్ రెడ్డి వస్తాడు, బట్టి విక్రమార్కతో మాట్లాడతాడు, ఆయన పోగానే కొండా మురళి వస్తాడు, బట్టి విక్రమార్కతో మాట్లాడతాడు. అంటే దీని వెనకాల ఎట్లాంటి రాజకీయ యూటర్న్లు జరుగుతున్నాయి, ఎట్లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మనం ప్రతి ఒక్కరం ఆలోచించాలి. అంటే మల్లు బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రిని చేద్దామనే ప్రయత్నమా, లేకపోతే ఇంకొక కొత్త వ్యక్తి పేరు తెర మీదకి తీసుకొస్తుర్రా అనేది ఈరోజు రాజకీయాలల్లో తీవ్ర ఉత్కంఠకి దారితీస్తున్నది. ఎందుకనంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఈరోజు నల్గొండల సుమారు ఒక 6 నుంచి 7 ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి, పెద్ద పెద్ద వ్యక్తులతోటి కొట్లాడగలిగే వ్యక్తి. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోకపోగా రాజగోపాల్ రెడ్డిని అనునిత్యం ఇబ్బందులు పెట్టే ప్రయత్నం, రాజగోపాల్ రెడ్డి వర్గాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది రాజకీయాలలో నడుస్తున్న చర్చ. ఈరోజు బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, కొండా ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కలిస్తే పొంగులేటి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళది అసలైన కాంగ్రెస్ బెట్, అంతేనా కాదా, వీళ్ళది అసలైన కాంగ్రెస్ బ్లడ్. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చరిత్ర చూస్తే మొదట్లో వైసీపీలో ఉండు, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి పోయిండు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. అంటే 3 పార్టీలు మారిండు. ఇక రేవంత్ రెడ్డి జీవితంలో అయితే ఎన్ని రంగులు ఉన్నాయంటే, కాంగ్రెస్ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో కూడా అన్ని రంగులు ఉన్నాయి. ఫస్ట్ ఏబీవీపీ స్టూడెంట్ లీడర్, ఆ తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు, ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అయ్యిండు, ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యిండు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. చూడండి ఎన్ని రాజకీయ రంగులు. కాంగ్రెస్ జెండాలో కూడా 4 రంగులు ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో 5 రంగులు ఉన్నాయి. కాబట్టి అసలైన కాంగ్రెస్ నాయకులు ఒకవైపు, ఈరోజు పచ్చా కాంగ్రెస్ నాయకులు ఒకవైపు అన్నట్టు, అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చా కాంగ్రెస్ అనేది ఈరోజు రాజకీయాలలో నడుస్తున్న చర్చ. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏ విషయం మీద మాట్లాడిండు, ఎందుకు కలిసిరు అనేది, వాళ్ళు అంతర్గతంగా రాజకీయాల మీద చర్చ జరగవు ఎప్పుడు. వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరికి 1 and 1 కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాయి చాలా విషయాలు, కానీ మీడియా పాయింట్ ముందుకు వచ్చి మాత్రం వేరే విషయాలు చెప్తుంటారు. నియోజకవర్గ అభివృద్ధి అని చెప్తుంటారు, రాజకీయాలు చర్చించలేదని చెప్తుంటారు. ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలు చర్చించకుండా సాధారణంగా ఉత్తి వస్తారా? ఒకసారి చూద్దాం. మల్లు బట్టి విక్రమార్కతో భేటీ, అందుకే కలిశానన్న రాజగోపాల్ రెడ్డి, మాకు నమ్మకం లేదంటున్న ప్రజలు. బట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే కలిశానని వెల్లడి. తనది స్వచ్ఛమైన కాంగ్రెస్ రక్తమని వ్యాఖ్య. అంటే ఎవరు ఉద్దేశించాడో క్లియర్గా అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి, నువ్వు 5 పార్టీలు మారినావు, నిన్ను కాంగ్రెస్ బ్లడ్ మాది, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావని చాలా స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి చెప్తుండు. వాళ్ళ అన్న అయినా రాజగోపాల్ రెడ్డి అయినా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ని గద్దదించడానికే బీజేపీలో జాయిన్ అయినా అని చాలాసార్లు చెప్పిండు రాజగోపాల్ రెడ్డి.
కానీ చాలామంది విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే అదే బీజేపీలో ఉంటే ఈరోజు ఆ సామాజిక వర్గం నుంచి చాలా బలమైన నేతగా ఎమర్జ్ అయ్యేటోడని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అది అతని స్వేచ్ఛ, అతని రాజకీయ స్వేచ్ఛ, దానికి ఎవరేం చేయలేరు. కొండా సురేఖ వివాదంపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని స్పష్టీకరణ. ఇక్కడ చూడండి, మళ్ళా మనకి ఈక్వేషన్స్ మారుతున్నట్టు అర్థమవుతుంది. అంటే ఇతను అధిష్టానానికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు, కొండా సురేఖ ఫ్యామిలీ కూడా అధిష్టానానికి ఎగనెస్ట్గానే మాట్లాడుతుంది. కాంగ్రెస్ కల్చర్ ఏంటిది? ఇంటర్నల్ డెమోక్రసీ. కాబట్టి వాళ్ళు మాట్లాడడం తప్పులేదు. కానీ ఈరోజు ఇద్దరు విభిన్నమైన వ్యక్తులకి రెండు న్యాయాలు ఉండకూడదు. ఉదాహరణకి రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డికి ఎగనెస్ట్గా మాట్లాడిండు. ఇక కొన్ని సందర్భాలలో అయితే నువ్వే ఎమ్మెల్యే అని కొంతమందిని అనౌన్స్ చేస్తుండు. ఏపూరి సోమరన్ అయితే ఇక నెక్స్ట్ ఎన్నికలలో నువ్వే ఎమ్మెల్యే అని డిసైడ్ చేస్తుండు. అలాంటి సందర్భంలో ఈరోజు అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ ఈరోజు రాజగోపాల్ రెడ్డిని ఏమో వెనకేసుకొని వచ్చే ప్రయత్నం. ఎందుకంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ తలుచుకుందనుకో ప్రభుత్వం పడిపోద్ది. ఈరోజు కొండ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గాల రకంగా ఇక్కడ రాజకీయాలు మారుతున్నట్టు మనకు అర్థమవుతుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిగిన భేటీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. బుధవారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపులపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న సీనియర్ నాయకుడిని పేర్కొన్నారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి వచ్చిండనుకో కొంతమంది మంత్రులను ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలా, రోడ్స్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలా రాజగోపాల్ రెడ్డి ఒక శిఖరం. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగలుగుతాడు. కాబట్టి ముఖ్యమైన నాయకులకి కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చి మీరు చేసుకోరి అని అంటే, ఉదాహరణకి ఒక కాంట్రాక్టర్కి 50 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చిండు, దాంట్లో 5 కోట్లు మిగిలినాయి. అప్పుడు ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి ఎక్కడైనా సభ పెట్టాలనుకుంటే 5 కోట్లు సంపాదించడానికి 50 లక్షలు కష్టం కాదు, 50 లక్షలు ఖర్చు పెడతాడు, కార్యక్రమాన్ని చేపడతాడు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి డామినెన్స్ పోయి కోమటిరెడ్డి ఫ్యామిలీ డామినెన్స్ పెరుగుతూ ఉంటుంది మంత్రివర్గంలో. కాబట్టి ఇద్దరు అన్నదమ్ముళ్ళు మంత్రివర్గంలో ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వేరుంటుందని రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రాజకీయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తాను తీవ్రంగా వ్యతిరేకించానని 2018 ఎన్నికల్లో ఎంతోమంది సీనియర్లు ఓటమి పాలైనప్పటికీ మునుగోడు ప్రజలు తన వెంటే నిలిచారని ఆయన గుర్తు చేశారు. తన వ్యాఖ్యలు పార్టీ బలోపేతం కోసమే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించేందుకు కాదని స్పష్టం చేశారు. మాది స్వచ్ఛమైన కాంగ్రెస్ రక్తం. ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కేటాయించారు. అయితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి వర్గానికి ఎక్కువ టికెట్లు వచ్చినాయి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అని అంటుండు. అచ్చా కాంగ్రెస్ నాయకులకు అవకాశాలు రాకుండా పచ్చా కాంగ్రెస్ నాయకులకి మంత్రి పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రి అయిండని రాజగోపాల్ రెడ్డి అంటుండు. దాని మీద మరి రేవంత్ రెడ్డి వివరణ ఇస్తే బాగుంటుంది. ఏంది ఇది? పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టు కాదా? పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా? ఈరోజు రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఇంత పరోక్షంగా ఘాటు విమర్శలు చేస్తుంటే అనుభవం లేని కొండా సుష్మిత ఏదో తిరుపతి రెడ్డి భూదందాలు చేస్తుండని, కొండలరెడ్డి భూదండాలు చేస్తుండని, రేవంత్ రెడ్డి పొంగులేటి పర్సంటేజులు తీసుకుంటురని, 22A నిషేధిత భూముల జాబితాల ప్రైవేటు భూములను చేర్చి పర్సంటేజులు మాట్లాడుకుంటురని, సెటిల్మెంట్లు చేసుకుంటురని విమర్శించింది. తప్పే ఉంది? సీనియర్ నాయకులు ధిక్కరిస్తే లేని తప్పు ఒక ఎంత ఏజ్ ఒక 35 to 40 years ఉంటాయి, అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆ రకంగా విమర్శించింది. తప్పే ఉందల్లా? ఒకసారి ఈరోజు ప్రజలు ఆలోచించాలి. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందిస్తూ ఈ విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయమే అంతిమమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పందించారని, క్రమశిక్షణ సంఘం కూడా సంబంధిత వ్యాఖ్యలపై పీసీసీకి నివేదిక సమర్పించిందని తెలిపారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. ఉదాహరణకి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందా? ఇప్పుడు ఒకడు దొంగ పని చేసిండు, ఆయన తల్లిదండ్రుల మీద కేసు పెడతారా? ఇక్కడ కొండా సుష్మిత పార్టీ మీద విమర్శలు చేస్తే కొండా సుష్మితకి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకండి, లేకపోతే ఏదన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, సభ్యత్వాన్ని రద్దు చేయండి. అంతేగాని కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకి కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పియాలనే ప్రయత్నం ఏంది? ఏం ఇండికేషన్స్ ఇస్తున్నారు మీరు? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు
కూతురు విమర్శలు చేస్తే తల్లిని మరి మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఏమనుకోవాలి అది? ఎట్లాంటి సాంస్కృతికి ఒడిగడుతుంది కాంగ్రెస్? ఎట్లాంటి సాంస్కృతికి నాంది పలుకుతుంది? ఈరోజు రేవంత్ రెడ్డి గ్రూప్ ఏం ఆలోచిస్తుందంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది కాబట్టి ఇట్లా చర్యలు తీసుకుంటే ఏదన్నా ఓ ధీరుడు సూర్యుడు అని చెప్పుకోవచ్చు. మీరు ఎట్లా చెప్పుకున్నా కూడా ఇంకొక 2.5 సంవత్సరాల టైము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది రాష్ట్రంలో. దాంట్లో అసలు ఎట్లాంటి సందేహమే లేదు. రాష్ట్ర ప్రజలకైనా లేదు, జర్నలిస్టులకైనా లేదు, మేధావి వర్గానికి కూడా లేదు. ఎందుకంటే మీరు నీచమైన పనులు చేస్తున్నారు, పర్సంటేజ్ రాజకీయాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధాని, ఇంకా అది కాదు, ఈయన దేశ ప్రధాని చేయాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీని. ఇక రేవంత్ రెడ్డి అదే అంటాడు, రాజగోపాల్ రెడ్డి అదే అంటాడు. ఆయనకు ఇంట్రెస్ట్ లేదండి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా, ఎంత జాకిలు పెట్టి లేపినా కూడా ఆయన ప్రధానమంత్రి కాడు. ఎందుకంటే ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. రాహుల్ గాంధీ అనే వ్యక్తికి రాజకీయాలు అనేది జస్ట్ టైంపాస్. అతను ఒక చెఫో లేకపోతే ఆ మీడియా రంగంలోనో ఆ చిన్న కార్పొరేట్ ఉద్యోగమో చేసుకుంటా బ్రిటన్లోనో అమెరికాలో సెటిల్ కావాలనుకుంటుంటే, ఎక్కడైనా ప్రశాంతంగా బతకాలనుకుంటుంటే ఆయన మీద ఒత్తిడి తెచ్చి రాజకీయాలు చేయిస్తున్నారు సోనియా గాంధీ. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆ కుర్చీ అంటేనే ఎలర్జీ ఆయనకి. చాలా రిలాక్స్డ్గా ఆ టీషర్ట్లు వేసుకొని, ఆ నైట్ వేర్ ప్యాంట్లు వేసుకొని చాలా పీస్ఫుల్గా బతకాలనేది రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశం. రాజకీయాలు చేయడం అనేది రాహుల్ గాంధీ ఉద్దేశమే కాదు. అనవసరంగా ఆ కుర్చీలో కూర్చోబెట్టిర్రు, అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటారు. రాహుల్ గాంధీ పరువు తీసుకుంటుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించండి. రాహుల్ గాంధీ కంటే అనుభవం లేకపోవచ్చు, చిన్నప్పటి నుంచి ఓ లగ్జరీ లైఫ్ని లీడ్ చేసింది కాబట్టి ఆటుపోట్లు తెలవక రాజకీయాలు చేయలేకపోవచ్చు. కానీ మీరు చాలా తక్కువ ఏజ్ నుంచే ఇబ్బందులు పడ్డారు కదా, మెట్టు మెట్టు పేర్చుకుంటా ఈ స్థాయికి వచ్చారు కదా. మీరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే ఎట్లా? అది ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్.